తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులే తగులుతున్నాయి. వాస్తవంగా వాళ్ళకి అటు లోక్సభ రాజ్యసభ కలిసి 41 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అందులో రాజ్యసభలోనే 13 మంది ఉన్నారు, లోక్సభలో 28 మంది ఉన్నారు. నిన్న ఆవిడ మీటింగ్ పెడితే మొత్తం కలిపి 6 హాజరయ్యారు. అది విచిత్రం. మరొక వైపును చూసుకుంటే అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలు అదే తరహా తిరుగుబాటు ధోరణినే క్లియర్ కట్గా అవలంబిస్తున్నారు. అది మళ్ళీ స్పష్టమైపోతుంది. లేటెస్ట్గా జరిగిన దాంట్లో కూడా ఇదే సిచ్యుయేషన్ కనిపించింది. ఎమ్మెల్యేలు ఇప్పటికే మొన్నటిసారి 58 మంది కలిసి ఒక గ్రూప్ అయితే ఇప్పుడు మిగతా 20 మంది ఆమె వెంటున్నారంటే వాళ్ళు కూడా ఉండట్లేదు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది క్రమంగా. ఇప్పుడు నిన్న 6 మాత్రమే ఎమ్మెల్యేలు ఆమె మీటింగ్ అటెండ్ అయ్యారు. దాంతో పార్టీ నిలువునా చీలే పరిస్థితి కనబడుతోంది. అయితే బీజేపీ చేర్చుకోకపోవడం ఒక రకంగా మమతకు ఫెచ్చింగ్, లేకపోతే కనుక మొత్తం చీలే వెళ్ళిపోయేటట్టున్నారు.